అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ద్వారా ఒక కొత్త టమోటా తోట ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తున్నానండి. అండ్ ఈ విలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్తో పాటు అండ్ ఈ ఏరియా టమోటో క్రాప్ ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే ఈ టమోటో క్రాప్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తున్నాను. అండ్ ముందుగా ఈ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి మంజునాథ్ అండి. అండ్ ఈ టమోటో క్రాప్ వచ్చేసి 80 days కంప్లీట్ అయిందనమాట. అండ్ వెరైటీ వచ్చేసి సాహో అండి. అండ్ టమోటా అయితే తోట చాలా బాగుంది. అండ్ ఇది 3 acresలో సాగు చేసినప్పటికీ 1 ఎకరం వచ్చేసి కొంచెం డ్యామేజ్ అయింది. అండ్ కొంచెం అంటే కొంచెం కాదండి, కొంచెం ఎక్కువ మోతాదులోనే డ్యామేజ్ అయిందనమాట. అండ్ 2 acres వచ్చేసి చాలా బాగా వచ్చింది. ఈ వీడియోలో అయితే చూస్తున్నారు కదా, 2 ఎకరాల టమోటా క్రాప్ అనమాట. అండ్ 1 ఎకరం ఏమి ప్రాబ్లం అంటే కనుక సో కొంచెం తేమ ఎక్కువ అవ్వడం వలన అంటే ఎల్లో కలర్ వచ్చి టమోటా చెట్లన్నీ చనిపోయినాయి అని చెప్పారండి. అండ్ ఈ విలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక గుడుపల్లి విలేజ్ అండి, నియర్ కుప్పం, చిత్తూరు డిస్టిక్. అండ్ ఈ ఏరియాలో వచ్చేసి టమాటో క్రాప్ లెస్లో ఉంది, అంటే తక్కువగా ఉంది అని చెప్పారనమాట. అండ్ ఈ టమాటో క్రాప్ హైట్ వచ్చేసి 5.5 feet నుంచి 6 feet అలా ఉందన్నమాట. 6 అడుగుల వరకు హైట్ అనేది పెరిగింది. గ్రోతింగ్ బాగుంది, ఈల్డింగ్ బాగుంది. సో మీరు ఈ వీడియోలో చూడొచ్చు, చాలా అంటే చాలా టమోటో క్రాప్ చాలా మంచిగా వచ్చింది. అండ్ ఈ ఫార్మర్ అని వచ్చేసి సాఫ్ట్వేర్ ప్లస్ ఫార్మింగ్ అనమాట, 2 కూడా మెయింటెనెన్స్ చేస్తున్నారు. వీళ్ళ అమ్మగారు చాలా మంచిగా అనేది పంట తీసారని చెప్పారనమాట. అంటే చాలా మంచి హెల్ప్ చేస్తారు అని చెప్పారు. అండ్ వీళ్ళు ఎక్కడికి టమోటా తీసుకెళ్తారు అంటే కనుక కుప్పంలో టమోటా మార్కెట్ ఉందండి. అతి పెద్ద మార్కెట్ అనేం కాదు, ఉంది. అండ్ ఆ మార్కెట్కి తీసుకెళ్తాము అని చెప్పారు. మా మదరే తీసుకెళ్తారని కూడా చెప్పారనమాట. అండ్ ఇంకొక విషయం ఏమంటే కనుక ఈ ఏరియాలో వచ్చేసి ఇప్పుడు అన్సీజన్ కాబట్టి ప్లాంటేషన్ తక్కువగానే చేస్తున్నారు, అంటే ప్లాంటేషన్ చేయడం లేదు. మళ్ళీ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తారు మా ఏరియాలో అని చెప్పారండి ఫార్మర్ అన్న. అండ్ ఈ కుప్పంలో వచ్చేసి టమోటా ఇప్పుడు ప్రజెంట్ ఈ టమోటా క్రాప్ నుంచి 2 cuttings అయితే కంప్లీట్ అయిందండి. అండ్ 580 రూపాయలు 15 kgల బాక్సెస్ వెళ్ళింది ఈరోజు. అండ్ 2 కటింగ్లు అయితే చేసాము అని చెప్పారనమాట. అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఈ ఫార్మర్ అన్న 3 ఎకరాలు పెట్టినప్పటికీ 2 ఎకరాలు అయితే టమోటో క్రాప్ ఈ విధంగా ఉంది. 1 ఎకరం టమోటో పంట అనేది డ్యామేజ్ అయింది. ఎందుకు అంటే కనుక ఆ 1 ఎకరంకి మడి అనేది చాలా దగ్గరగా ఉంది, అందువలన తేమ ఎక్కువ అవ్వడం వలన ఎల్లో కలర్ వచ్చి సో చాలా చెట్లు చనిపోయింది అనేసి చెప్పారు. సో ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇన్ఫర్మేషన్. అండ్ ఈ విలేజ్ ఇన్ఫర్మేషన్తో పాటు ఇక్కడ ప్లాంటేషన్ అంటే ఈ ఏరియాలో తక్కువ ప్లాంటేషన్ చేస్తున్నారని చెప్పారు. అండ్ ఇది ఈ ఏరియాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి. ఎందుకంటే చాలామంది ఫార్మర్స్ ఇంకా ప్లాంటేషన్ చేయడం లేదంటే మేము టమోటాలు 10 ఎకరాలు పెడతాం, 20 ఎకరాలు పెడతాం అని అనుకుంటే అది మీ ఇష్టము. సో నేనేం చేయలేను. బట్ నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే కనుక పెట్టేది 100 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు కాకుండా 1 ఎకరం పెట్టినప్పటికీ మంచిగా స్టేకింగ్ చేసి మంచిగా పంట పండిస్తే బెటర్ అని. అండ్ మీ సీజన్ తగ్గట్టుగా ప్లాంటేషన్ ప్లాన్ చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశము. సో నేను ఈ వీడియోస్ చేయడానికి రీజన్ ఏమి అంటే కనుక కొత్త ప్లాంటేషన్ ఎలా ఉంది, ఏ ఏరియాలో టమోటో క్రాప్స్ ఏ విధంగా ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ ఫార్మర్స్ అన్న వాళ్ళకు తెలుస్తుంది అనే ఒక ఇంటెన్షన్తో ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి మన ఛానల్ ద్వారా. అండ్ నేను ఇలాంటి టమాటో క్రాప్స్ ఇన్ఫర్మేషన్ తెలియచేయబట్టి చాలా రోజులు అయింది. సో మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూసిన తర్వాత ప్లాంటేషన్ తక్కువ చేస్తున్నారు అని చెప్తున్నారు కదా, మిగతా ఫార్మర్స్ అన్న వాళ్ళు ప్లాంటేషన్ ఎక్కువ చేసేస్తారు, టమోటా రేట్లు పడిపోతాయి, సో మాకు లాస్ అవుతుంది అని మీరు ఓన్గా ఊహించుకొని అంటే మీ అభిప్రాయం అలా ఉంటే దానికి నేనేం చేయలేను. సో సీజన్ తగ్గట్టుగా ఏ ప్లేసులు ఏ ఏరియాస్లో ఎక్కడ టమోటో ప్లాంటేషన్ జరుగుతుంది అనేది అది అందరికీ తెలిసిందే. ఎండాకాలంలో అతి భారీ ఎండలు ఉన్న టైంలో ప్లాంటేషన్ చేసినంత మాత్రాన అవి గ్రోతింగ్ రాదు కదన్న. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నా ఇంటెన్షను. సో ఈ వీడియోలోనే ఈ టమోటో తోటతో పాటు ఇంకొక టమోటో క్రాప్ ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేశాను. అండ్ ఎంత ఓపిక్గా పెద్ద వీడియో ఇచ్చారనమాట ఈ ఫార్మర్ అన్న. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీరున్న ప్లేసెస్లో టమాటో క్రాప్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ ప్లాంటేషన్ గ్రోతింగ్ ఎలా ఉంది అండ్ సీడ్స్ ఏది బాగుంటుంది సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలియచేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా హైట్
దగ్గరగా 6 feet వరకు వచ్చేసింది టమాటో క్రాప్ అనేది హైట్. అండ్ ఇది ఇన్ఫర్మేషన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్. అండ్ ఇంకొక నెక్స్ట్ వీడియో కూడా వచ్చేసిందండి. సో అందువల్ల ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. అండ్ ఈ ఫార్మర్ అన్న కూడా చాలా మంచిగా పంట తీశారు. అండ్ ఫార్మర్ అన్న నేము బంగారు రవికుమార్ అండి. అండ్ ఫాదర్ పేరు వచ్చేసి బంగారు నాగిరెడ్డి. అండ్ విలేజ్ వచ్చేసి గొడ్ల అండ్ మండలం అండ్ కమ్మదూరు తాలూకా కళ్యాణదుర్గం ఏరియా అన్నమాట. తాలూకా వచ్చేసి కళ్యాణదుర్గం, మండలం వచ్చేసి కమ్మదూరు, విలేజ్ వచ్చేసి గొడ్ల. సో ఇదండి ఇన్ఫర్మేషన్. యూజ్ అయితే ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ టమాటో క్రాప్ పెట్టి 45 days అయింది. సీడ్స్ వచ్చేసి నంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.